హాయ్ అండి. ఈరోజు కట్టి చేపలు ఏపుడు పెట్టి చూపిస్తానండి. ఇవేనండి కట్టి చేపలు. ఇవి నార్మల్ సైజు చేపలండి. బాగా పెద్దవి కాదు, అలానే బాగా చిన్నవి కాదు. నార్మల్ సైజులో ఉన్నాయండి. ఇవి శుభ్రంగా రాయి మీద పెట్టి పులుసంతా కూడా వెళ్ళిపోయి తెల్లగా వచ్చేలాగా శుభ్రంగా తోముకుని, చూసారా ఇలా తోముకుని తోక, ఈకి, తలకాయ అన్నీ కూడా తీసేసి బాగా ఉప్పేసి 4, 5 సార్లు కడుక్కోవాలండి. చూసారా ఇలా కడుక్కున్న చేపల్ని ఇలా నాట్లు పెట్టుకోవాలండి. ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా లోపలికి వెళ్తుంది. అలాగే చేప కూడా బాగా ఆయిల్లో వేగుతుందండి, పచ్చి లేకుండా. అందుకే ఇలా నాట్లు పెట్టుకోవాలి. మసాలా వేస్తున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల స్మూత్‌గా ఏగుతుందండి. మసాలా అంతా కూడా చేపని పట్టుకుంటుంది. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ కారం కూడా వేస్తున్నానండి. 5 చేపలకి సరిపడగా మసాలా అండి ఇది. రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, మొగ్గ, చెక్క, యాలకులు ఏపుకుని దంచిన పౌడరు ఒక స్పూన్ వేసానండి, గరం మసాలా పౌడరు. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసానండి. ఇలా ఆయిల్ వేసుకోవచ్చు అండి, లేదంటే ఆయిల్ ప్లేస్లో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని బాగా కార్న్‌ఫ్లోర్ చెమ్మయ్యేదాకా చేసుకుంటే సరిపోతుందండి. మసాలా అంతా కూడా ఇలా చేపలకి బాగా పట్టించుకోవాలండి. చూసారు నాట్లలోకి కూడా వెళ్ళేలాగా మసాలా అంతా బాగా పట్టించేయాలండి చేపలకి. చూసారా మొత్తం మసాలా అంతా చేపలకు రుద్దేశానండి. ఇవి ఒక గంట సేపు నాననివ్వాలండి. ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చేపకి పడుతుందండి. ఒక గంట తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ పెద్ద ఎక్కువ వేయనవసరం లేదండి. తక్కువ వేసుకుని తక్కువ ఆయిల్లో వేపుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారా చేపలు ఒకటి ఒకటిగా 5 చేపల్ని పేర్చేస్తున్నానండి పాన్లో. చూసారా ఇలా పేర్చుకున్న వాటిపై కొంచెం కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుందండి. అలాగే ఫ్లేవరు టేస్టీగా కూడా ఉంటుందండి. కరివేపాకు మసాలాని పడుతుందండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట. చూసారా ఇలా సన్నగా ఏగనివ్వాలండి. ఒకేసారి అయితే మాడిపోతాయి. మెల్లగా అటు ఇటు తిరగేసుకుంటూ చేపల్ని వేపుకోవాలండి, లేదంటే ఇరిగిపోతాయండి. చేప బాగా మెత్తగా ఉంటుంది కదండి. ఇలా స్లోగా తిరగేసుకోవాలండి. మొత్తం చేపలన్నీ కూడా ఒక పక్క ఏగిన తర్వాత ఇంకొక పక్కకి తిరగేసుకోవాలి. చూసారా చేపలైతే ఏగిపోయాయండి. బాగా ఏగాయండి. ఒక చేప అయితే కొంచెం ఇరిగిందండి. చూసారా తీసేసుకున్నానండి. ఒక ప్లేట్లోకి చేపలు తీసుకుని చూసారా ఇలా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చండి. నేనైతే పుదీనా వేస్తున్నాను. కరివేపాకు, పుదీనా వేసానండి. ఈ పుదీనా ఫ్లేవర్కి చేప అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసేద్దాం ఉండండి ఒకసారి. చూసారా ఎంత బాగా ఉడికిందో చేప. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.